తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆరోపించడంతో ఆమెకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది. ఫేస్బుక్ లో సీఎంఓపై విమర్శలు చేయడంతో క్యాంప్ ఆఫీస్ కు మాట్లాడేందుకొచ్చారామె. తన వ్యాఖ్యలపై సీఎంకు వివరణ ఇవ్వనున్నారు ఎమ్మెల్యే పద్మావతి. అలాగే వచ్చే ఎన్నికల్లో సీటు విషయంపైన సీఎం ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేరుకున్నారు. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ ఆమె వ్యాఖ్యానించిన నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు సీఎం జగన్ ని కలిసేందుకు ఆమె తాడేపల్లికి చేరుకున్నారు. అయితే ఫేస్బుక్ లో పోస్టులు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని, ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ జొన్నలగడ్డ పద్మావతి ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ఆవిడ అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా సీటు విషయంలో కూడా ఉన్న సందిగ్ధతపై సీఎం జగన్ తో ఆవిడ మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ధనలక్ష్మి, తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మరోసారి ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఎందుకంటే సీట్ల మార్పుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నటువంటి సీఎం జగన్ ఎవరైతే ఎమ్మెల్యేలు స్థానాలు మార్చాల్సి వస్తుందో వాళ్ళందరినీ కూడా తాడేపల్లికి పిలిపిస్తున్నారు. అయితే తాజాగా ప్రస్తుతం అయితే ఒంగోలు పంచాయతీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో క్లియర్ అయింది. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఒంగోలు నేతలంతా కూడా కొంతమంది హాజరయ్యారు. అయితే ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చేసింది. వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ స్థానం ఇచ్చారు కాబట్టి ఇక ఒంగోలు బాలినేని ఏదైతే పట్టుపడుతున్నారో మాగంటుకి వచ్చేలా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే వీటితో పాటు ముఖ్యంగా ఈరోజు జొన్నలగడ్డ పద్మావతి కూడా సీఎం జగన్ ని కలిశారు. నిన్న ఏదైతే జొన్నలగడ్డ పద్మావతి చేసినటువంటి కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా తన నియోజకవర్గంలో ఎస్సీలకు సరైన అవకాశాలు ఇవ్వట్లేదు, ఎస్సీ మహిళా ఎమ్మెల్యేకి మంచి ఆదరణ లేదు, ప్రభుత్వంలో గుర్తింపు లేదు, సరైన అభివృద్ధి పనులు జరగట్లేదంటూ కూడా నిన్న చేసినటువంటి ఆమె కామెంట్స్, ముఖ్యంగా మంచినీటికి సంబంధించి కాలువలో ఉన్నటువంటి నీటిని తీసుకోవడానికి కూడా సీఎం ఆఫీస్ అనుమతి ఉండాలంటూ కూడా ఆవిడ చేసినటువంటి కామెంట్స్, ముఖ్యంగా అధికారులు తనకు సహకరించట్లేదు, ఎస్సీ ఎమ్మెల్యేలను కూడా చిన్నచూపు చూస్తున్నారంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే తర్వాత ఆమె నా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కూడా క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా తాడేపల్లి నుంచి ఆమెకి పిలిపెళ్ళింది. తాడేపల్లికి వచ్చి ఈ వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలి, తమకున్నటువంటి సమస్యలు ఏంటి తెలపాలంటూ కూడా ఈ రోజు పిలిపించారు. సీఎం జగన్ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా జొన్నలగడ్డ పద్మావతికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 6 గంటలకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జొన్నలగడ్డ పద్మావతి ఏర్పాటు చేశారు. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, సీఎం జగన్ కలిసిన తర్వాత ఏం హామీ ఇచ్చారు, వీటికి సంబంధించి కూడా ఆమె మాట్లాడబోతున్నారు. ఇక మరొక విషయం, ముఖ్యంగా ఆమె సీట్ను కూడా మారుస్తున్నారు. సింగనమల నుంచి కొత్త అభ్యర్థి బరిలోకి రాబోతున్నారు వచ్చే ఎన్నికలు అంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యం. గతంలో కూడా ఈ విషయాన్ని ఆల్రెడీ జొన్నలగడ్డ పద్మావతికి ఆల్రెడీ చెప్పారు. కొత్త వ్యక్తికి అక్కడ అవకాశం ఇవ్వబోతున్నారు. ఈ విషయానికి సంబంధించి కూడా ఆమె మాట్లాడబోతున్నారు. 6 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఆఫీసులో ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఇక మరొక ఎమ్మెల్యే ఒక వివాదం అనేది ప్రస్తుతం నడుస్తుంది విజయవాడ సెంట్రల్ సీటుకి సంబంధించి. ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయంకి వచ్చారు. మలాది విష్ణు ఏదైతే అలక పూనారో ఆయన అలక పూర్తిగా ఆయన పార్టీకి అధిష్టానానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే సెంట్రల్ నుంచి తాను పోటీ చేయాలంటే ఖచ్చితంగా విష్ణు సపోర్ట్ అనేది ఉండాలి, విష్ణు సపోర్ట్ లేకపోతే తాను గెలిచే అవకాశాలు లేవంటూ కూడా ఇప్పటికే అధిష్టానానికి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం ఆల్రెడీ సీఎం జగన్ ని అయోధ్యరామరెడ్డి అలాగే మర్రి రాజశేఖర్ వీళ్ళిద్దరూ కూడా రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నారు. వాళ్ళతో పాటు వెల్లంపల్లి అలాగే కృష్ణా జిల్లాకు చెందినటువంటి కొంతమంది నేతలు కూడా కలిశారు. అయితే వీళ్ళంతా కూడా సీఎంని కలిసిన తర్వాత నేరుగా విష్ణు దగ్గరికి వెళ్లారు, విష్ణుతో మాట్లాడినటువంటి పరిస్థితి. అయినా సరే విష్ణు అలక అనేది ఎక్కడెక్కడ తగ్గట్లేదు, ఆయన బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి, పూర్తిగా ఆయన సైలెంట్ అయిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయంకి వచ్చారు. సీఎం జగన్ ని కూడా ఆయన కలవబోతున్నారు. అయితే సెంట్రల్ విషయంలో క్లారిటీ అనేది ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ అన్ని నేపథ్యంలో సీఎం జగన్ అయితే చాలా సీరియస్ కసరత్తు అయితే చేస్తున్నారు. ఒక పక్క అభ్యర్థుల మార్పులకు సంబంధించిన కసరత్తు చేస్తూనే కొన్ని చోట్ల ఎక్కడైతే వివాదం అవుతున్నాయో వాటిని పరిష్కరించే పనిలో కూడా సీఎం జగన్
జగన్ ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ ఉన్నారని చెప్పొచ్చు. ధనలక్ష్మి, సీఎంఓపై ఆవిడ ఆ విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అలాగే సీటు విషయానికి సంబంధించి ఏమైనా స్పష్టత వచ్చిందా? దీనిపై ఏమన్నా తెలుస్తోందా? అయితే ఖచ్చితంగా సీటు విషయంలో అయితే వచ్చే ఎన్నికల్లో వేరే అభ్యర్థిని పెట్టాలని ఆల్రెడీ అధిష్టానం నిర్ణయించింది. దానికి సంబంధించి ఆల్రెడీ గతంలో క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే జనరల్గడ్డ పద్మావతి ఇప్పుడే కాకుండా గత 10 రోజుల క్రితం కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆమె సీఎం జగన్ కలిశారు. ఈ సీటు విషయానికి సంబంధించి కూడా చర్చించారు. అయితే సీటు వచ్చే ఎన్నికల్లో తనకి లేదనేది ఒక క్లారిటీ అధిష్టానం నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలో తాను కాస్త ఆవేదనకు గురయ్యారా, లేదంటే ఉన్నటువంటి సమస్యలు చెప్పాలనుకుంటున్నారా ఎందుకనేది తెలియదు. కానీ నిన్న ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆమె కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పెద్ద దుమారాన్ని రేపాయని చెప్పాలి. ఎందుకంటే ఒక ఎస్సీ మహిళ ఎమ్మెల్యేని అయ్యుండి నాకే అన్యాయం జరుగుతుంది, నన్ను పట్టించుకోవట్లేదంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి ఊర్లో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి మంచినీటిగా మార్చేందుకు, వాటిని మంచినీటిగా ఉపయోగించుకునేందుకు కూడా సీఎంఓ అధికారుల అనుమతి కావాలంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. వీటన్నిటి నేపథ్యంలో పెద్ద దుమారమైన అయిపోయాయి. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు పార్టీలో కూడా ఒక చర్చ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఆమె క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు అయితే ఆమెకున్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునేందుకు తాడేపల్లికి పిలిపించారు. అధికారులతో పాటు సీఎం జగన్ కూడా ఆవిడతో మాట్లాడారు. ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 6 గంటలకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడబోతున్నారు. సీఎం కలిసిన తర్వాత ఏం జరిగిందనే దానికి సంబంధించి, దాంతోపాటు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో, అలాగే సీటు విషయానికి సంబంధించి కూడా ఆవిడైతే క్లారిటీ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా. మొన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఏమన్నారో ఓసారి చూద్దాం. దానికి ఆన్సర్ జగన్ అన్నే చెప్పాలి. జగన్ అన్న లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. నాకు తెలీదు మిథున్ అన్న మరి అలాంటివన్నీ చేస్తున్నాడో లేదో అవన్నీ నాకు తెలీదు. నేనైతే మరి అంత దూరం వెళ్ళి అంటే బయట పబ్లిక్ టాక్ని గురించి డిస్కస్ చేసే అంత ఇది నేను చెయ్యను. సో మేబీ ఉండకపోవచ్చు అనుకున్నాను. ఉంటే ఎవరేం చేయలేరు. మోస్ట్లీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. జగన్ అన్న డెసిషన్ ఎలా ఉంటుందో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అలాగే జగన్ అన్న చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ చేయమని చెప్పారు. గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్గా బాగా చేశాము. మరి జగన్ అన్న ప్రోగ్రామ్ గడప గడప తిరగండి మీ ఇమేజ్ పెరుగుతుంది. మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగన్ అన్న ఎందుకు మాట తప్పుతాడు? డెఫినెట్గా జగన్ అన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే, అది కూడా ఫీమేల్, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు. అందరికీ అడిగిమడిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు. మాట్లాడితే పెద్ద నేరం అది.